హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ ఇద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో అన్ని టీమ్స్ యొక్క స్వాట్ అనాలిసిస్ అయితే మనం చేద్దాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. మరి వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంది, మరి వీళ్ళు ఐపీఎల్ 2026లో ఎక్కడికి వెళ్తారు, వీళ్ళ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అన్ని టీమ్స్ యొక్క వీడియోస్ అయితే మనం అయితే చేద్దాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, డిఫరెంట్గా అయితే ఉంటాయి మన వీడియోస్ వచ్చేసి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక వీళ్ళ యొక్క ఫస్ట్ షెడ్యూల్ చూసుకుంటే 30 మార్చ్ నాడు 6 అయితే వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు ఐపీఎల్ 2026 క్యాంపింగ్ వచ్చేసి. తర్వాత పంజాబ్ కింగ్స్ తోని ఏప్రిల్ 3 నాడు ఆడబోతుంది చెన్నైలో. ఇక తర్వాత ఆర్సీబీతోని బెంగళూరులో జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ తోని మళ్ళీ చెన్నైలో అయితే ఆడబోతుంది. 2 మ్యాచ్లు హోమ్లో ఉన్నాయి, 2 మ్యాచ్లు అవేలో అయితే ఉన్నాయి. ఇక వీళ్ళ యొక్క స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం రీబిల్డ్ అయితే చేసేలా చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, ఎంఎస్ ధోని, శివన్ దుబే, డివల్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, మాథ్యూ షాట్, ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ, రామకృష్ణ ఘోష్, అన్షుల్ కాంబోజు, జెమ్మీ ఓటన్, నాథన్ ఎలిస్, అన్షుల్ కాంబోజు, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్జన్ప్రీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, అమన్ ఖాన్, అఖిల్ హుసేన్, మ్యాట్ హెన్రీ అండ్ జాక్ ఫాక్స్. ఓవరాల్ చూసుకుంటే దీంట్లోకి వెళ్ళి కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి రామకృష్ణ ఘోష్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ కార్తిక్ శర్మ కంటే మనకి ఇంట్రెస్టింగ్గా రామకృష్ణ ఘోష్ అయితే కనబడుతున్నాడు. ఎందుకంటే అతను వచ్చేసి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్యూర్ ఆల్రౌండర్ కిందనే అతన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. బ్యాటింగ్లో ఆయన బౌలింగ్లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాడు. డొమెస్టిక్లో మనం చూసినాం. సో కాబట్టి ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చేసి రామకృష్ణ ఘోష్ అని చెప్పుకోవచ్చు. మరి అతనికి ఛాన్సెస్ ఇస్తారా ఇయర్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ అవుతుంది. బట్ ఖచ్చితంగా అతను నెంబర్ 6 ఆరు నెంబర్ 7లో మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లోకి వెళ్ళి వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఓపెనర్ అయితే ఆడుతాడు. రీసెంట్ వరల్డ్ కప్లోనే చూసినాం కదా, తక్కువ మ్యాచ్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఓపెనర్ అయితే ఆడతాడు. తనతో పాటు ఇంకొక ఓపెనర్ ఎవరు, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రేనా. రుతురాజ్ గైక్వాడ్కి ఓపెనర్గానే మంచి స్టార్ట్స్ అయితే కనబడుతున్నాయి. 2021లో 635 రన్స్ స్కోర్ చేసిండు, 2023లో 590 రన్స్ స్కోర్ చేసిండు అండ్ 2024లో 583 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఓపెనర్గా మంచి స్టార్ట్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక గత సీజన్లో చూసుకుంటే జస్ట్ 5 మ్యాచెస్ మాత్రం ఆడిండు, 122 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. దాంట్లో 2 హాఫ్ సెంచరీస్ అయితే ఉన్నాయి. బట్ గత సీజన్లో నెంబర్ 3 వచ్చిండు, ఓపెనర్ వచ్చిండు. కొన్ని మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయిందని చెప్పుకోవచ్చు ఫామ్. అండ్ ఇంజరీ కారణంగా సీజన్ మొత్తానికి రూల్డ్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో ఖచ్చితంగా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఆయుష్ మాత్రే కూడా గత సీజన్లో మనం చూసినాం కదా, చాలా విధ్వంసం అయితే క్రియేట్ అయితే చేసిండు. మరి నెంబర్ 3 వస్తే మరి ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ ఇట్లా నెంబర్ 3 మంచి ఆడపోతే ఇట్లా రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3 వచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి డివల్ బ్రెవిస్ గత సీజన్లో ఇతను వచ్చినప్పటి నుంచి సిఎస్కే ఫార్చ్యూన్స్ మొత్తం చేంజ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇతను రాకముందు మరి సిఎస్కే ఏ విధంగా బ్యాటింగ్ చేస్తారో మనకు తెలుసు. ఇతను వచ్చాక మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు ఇంటెంట్ వచ్చేసి. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 5 వచ్చేసి శివన్ దుబే కూడా గత సీజన్లో చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే చాలా బెటర్గా రాణిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన టీం ఇండియాకి అయితే రీసెంట్ వరల్డ్ కప్లో మనం చూసినాం కదా, ప్రతి మ్యాచ్లో కూడా కాంట్రిబ్యూట్ అయితే చేసిండు విత్ డిఫరెంట్ ప్లేసెస్లో. అండ్ బౌలింగ్లో కూడా ఓవర్స్ అయితే వేస్తున్నాడు. ఇక తర్వాత నెంబర్ 6 వచ్చేసి ఎంఎస్ ధోని. మరి ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ ఆడతాడు అంటున్నారు. బట్ ఎంఎస్ ధోని ఉంటే మాత్రం ఖచ్చితంగా వికెట్ కీపింగ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. మరి అన్ని మ్యాచ్లు ఆడడా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. చూడాలి మరి ఎంఎస్ ధోని ఎన్ని మ్యాచ్లు ఆడతాడు, మరి
మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లోనే ఏమైనా రిటైర్మెంట్ ఇస్తాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక తర్వాత చూసుకుంటే కార్తిక్ శర్మ, ఇతని పైన కూడా చాలా అంతలా హైప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14.2 crores అయితే వెట్టి తీసుకున్నారు. మరి ఇతని దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ప్రశాంత్ వీరును కూడా 14.2 crores పెట్టి అయితే తీసుకున్నారు. సేమ్ అక్కడ జడేజా రోల్ అయితే ఫిల్ చేస్తారట, బ్యాటింగ్ లోని బౌలింగ్ లోని. మరి ఏ విధంగా ఫిల్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇతని పైన కూడా చాలా ప్రెజర్ అయితే ఉంటది. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. డౌన్ ది ఆర్డర్ మరి ఏ విధంగా మ్యాచెస్ ఫినిష్ చేస్తాడు, నెంబర్ 7 నెంబర్ 8 వస్తాడు ఇతనైతే. మరి అక్కడ ఏ విధంగా రాస్తాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అండ్ నాథన్ ఎలిస్ తో వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక స్పిన్ బౌలర్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రశాంత్ వీర్ ఉన్నాడు. సో ఇంకొక స్పిన్నర్ వచ్చేసి నూర్ అహ్మద్. ఈ విధంగా అయితే వీళ్ళ బౌలింగ్ అటాక్ అయితే మనకైతే కనబడుతుంది. కొంచెం బౌలింగ్ అటాక్ అనేది కొంచెం మనకి వీక్ గానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఫైనల్ గా ప్రాబుల్ ప్లేయింగ్ లో మనం చూసుకుంటే బెస్ట్ ప్లేయింగ్ లో వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఆయుష్ మత్రే, 4 లో డివల్ బ్రవీస్, నెంబర్ 5 లో శివన్ దుబే, 6 లో కార్తిక్ శర్మ, 7 లో ఎంఎస్ ధోని, 8 లో ప్రశాంత్ వీర్ రక బ్యాటింగ్ అయితే కనబడుతుంది. 9 లో నూర్ అహ్మద్, 10 లో మ్యాట్ హెన్రీ, 11 లో నాథన్ ఎలిస్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. స్పిన్ బౌలింగ్ లో చూసుకుంటే కొంచెం వేగంగా కనబడుతుంది. కొత్త వచ్చిన ప్రశాంత్ వీర్ ఏ విధంగా రాణిస్తాడు, నూర్ అహ్మద్ కూడా రీసెంట్ టైమ్స్ లో 2 million రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు. దట్టు చెన్నై వికెట్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది. సో ఇవన్నీ కూడా వీళ్ళకైతే ఇబ్బందులే కనబడుతున్నాయి. ఇక వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ మన స్ట్రెంగ్త్ అయితే చూద్దాం. స్ట్రెంగ్త్ వచ్చేసి వీళ్ళ యొక్క బ్యాటింగ్ ఆర్డర్. ఓపెనర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, 3 లో ఆయుష్ మత్రే, 4 లో డివల్ బ్రేవిస్, 5 లో శివన్ దుబే. టాప్ 5 చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క వీక్నెస్ చూసుకుంటే చాలా వీక్నెస్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ వీక్నెస్ వచ్చేసి నెంబర్ 5 తర్వాత పెద్ద బ్యాటింగ్ అయితే మనకైతే కనబడతలేదు. ఎంఎస్ ధోని ఉన్నాడు, బట్ అతను ఎంతవరకు రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ అదేవిధంగా కార్తిక్ శర్మ కానీ ప్రశాంత్ వీర్ కానీ వీళ్ళు ఏ విధంగా రాణిస్తాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇంకొక వీక్నెస్ వచ్చేసి బౌలింగ్ అటాక్. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లే లో చాలా బెటర్ రాణిస్తాడు. మ్యాట్ హెన్రీ కూడా రీసెంట్ టైమ్స్ లో రన్స్ కి వెళ్తున్నాడు. పవర్ ప్లే లో అతను కూడా మంచిగా రాణిస్తాడు, బట్ డెత్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ నాథన్ ఎలిస్ కూడా కొంచెం బెటర్ గా కనబడుతున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ లో చూసుకుంటే నూర్ అహ్మద్ రీసెంట్ వరల్డ్ కప్ లో 2 million రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక ప్రశాంత్ వీర్ కొత్త వచ్చిన ప్రశాంత్ వీర్ అతను ఏ విధంగా రాణిస్తాడు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది కొంచెం వీక్నెస్ గా కనబడుతుంది. అండ్ నెంబర్ 5 తర్వాత బ్యాటింగ్ కూడా కొంచెం వీక్ గా కనబడుతుంది. ఇక మరి వీళ్ళు క్వాలిఫై అవుతారంటే మేబీ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళ టాప్ గిట్ట మంచిగా రాణించి బౌలింగ్ లో నూర్ అహ్మద్ కానీ ఖలీల్ అహ్మద్ కానీ రెగ్యులర్ వికెట్లు ఇస్తే గిట్ట ఖచ్చితంగా వీళ్ళైతే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి వీళ్ళ యొక్క బెస్ట్ ప్లేయింగ్ ఏ విధంగా ఉంటుంది, మరి ప్లే ఆఫ్స్కి వెళ్తారా వెళ్ళరా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్.